హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ పొటాటో పెట్టుకున్నాను. స్వీట్ పొటాటో అండి. వీటిని నేను ఒక కవర్లో వేసి కొంచెం మట్టి వేసి పెట్టాను. ఇలా అన్ని మొలకలు వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇవి మనకు చిన్న చిన్నవి వాళ్ళు అమ్ముకున్న తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వేస్ట్గా ఉంటాయి. మనము కొన్ని పైసలు ఇస్తే ఇస్తారు, లేకుంటే ఉత్తకు కూడా ఇస్తారు. ఇంకా చిన్నగా ఉన్నా నడుస్తుంది, ఇంతనే ఉండాలని ఏం లేదు. చిన్న కొమ్ము ఉన్నా కానీ వస్తాయి ఇవి. ఇంత ఉన్నా కూడా, ఇంత చిన్నది ఉన్నా కానీ వస్తాయి. ఇది ఎందుకు చూపెడుతున్నానంటే, ఈ రోజుల్లో అందరికీ హార్ట్ అటాకులు బాగా వస్తున్నాయండి. 25-30 సంవత్సరాల వరకే అవుతున్నారు. ఎందుకంటే హార్ట్లో బ్లాక్లని ఏవో చెప్తున్నారు. ఈ బ్లాక్ల కొరకు దీని కూరను, ఈ ఆకులు తీసుకొని మన ఆకుకూర ఎలా వండుకుంటామో అలా వండుకొని తరచుగా తింటూ ఉంటే ఉన్నవారికి బ్లాకులు పోతాయంట, లేని వారికి బ్లాకులు రావని అంటున్నారు. ఏముంది, ఇది మనము 2-3 తెచ్చుకొని కుండీలోనో ఇలా కవర్లోనో, నేనైతే కవర్లో వేసాను, కుండీలోకి మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ చిన్న కుండీలో ఒక 4-5 స్వీట్ పొటాటోలు చిన్నవి పెట్టుకొని ఆకుకూరలు వాడుకొని వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో తిని ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని నా కోరిక. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తే బైపాస్ సర్జరీ వరకు కూడా వస్తున్నారు. ఈ రోజుల్లో చాలా వరకు అదే ప్రాబ్లం ఉంది. అందుకని చూపెడుతున్నాను. దీని ఆకు ఇలా కట్ చేసుకొని మంచిగా ఆకుకూరలాగా మనం ఆకుకూరలు ఎలా వండుకుంటామో అలా వండుకొని, ఉన్నవారైతే వారానికి 2-3 సార్లు, లేని వారంటే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి తినాలి. ఇదేమీ లేదండి, ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి ఏమి మట్టి ఎక్కువ అవసరం లేదు, ఏ దానికి అవసరం లేదు. మనం ఇక ఈ పొటాటో రావాలని అంటే దీని తీగని తీసి మట్టిలో పెట్టుకుంటే పొటాటో వస్తాయి. ఇక మనము మన ఆరోగ్యం కొరకంటే దీన్ని ఇలా కట్ చేసుకోవాలి, లేకుంటే ఒక్కొక్క ఆకు తెంపుకొని ఇలా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కుండీలో పెంచుకోవాలండి. మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని నా కోరిక. ఇలాగే అందరూ చేసుకోవాలి. నేనైతే ఇగో కవర్లోనే పెట్టాను. ఎంత గుబురుగా వచ్చిందో చూడండి. కవర్లోనే మట్టి కూడా ఎక్కువ వేయలేదండి నేను, చూసారా. ఇక ఎంత చిన్నదానికి ఎంత పెద్దగా వచ్చింది చూడ. దీనికి ఇంత పెద్దగా వచ్చింది. ఇంత పెద్దగా వచ్చింది. ఎంత చిన్నగా ఉంది చూసారా. చిన్నగా ఉత్తగా కొంచెం మట్టేసి పెట్టినా వస్తుంది. దయచేసి మీరు అందరూ కుండీలలో పెంచుకొని రోజు వారానికి ఒకసారి 2 సార్లు తినాలని నేను చూపిస్తున్నాను. మీరు ఇది పెంచుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మీకు ఈ వీడియో పెడుతున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పొటాటోస్ కూడా మనం తరచుగా తింటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇదేనండి నా వీడియో. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.